అయితే ప్రభుత్వం వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళ్లరేపు మండలం పటవల గ్రామంలో దళితుల శ్మశాన భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. 5 ఎకరాల శ్మశాన భూమిని రక్షించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. అలాగే గ్రామ డ్రైనేజీని పూడ్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ వీరభద్రరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు ఈశ్వరరావు, ఎస్సీపేట గ్రామ పెద్దలు పోతుల అప్పారావు, సత్యనారాయణ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్మశానం ఆక్రమణకు గురైందని దాన్ని సర్వే చేయించాలని, అదేవిధంగా వాళ్ళ గ్రామాన్ని ఆనుకున్నటువంటి డ్రైనేజీని అనాధికారికంగా మూసివేసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేసి గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పటవల గ్రామంలో 254/16 సర్వే నంబరు ఆమె అనాధికారికంగా మూసివేసి గ్రామ ప్రజలకు మురుగునీరు దక్కకుండా ఇబ్బందులు పెడుతూ ఉండడమే కాకుండా ఆ గ్రామ యువకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి సందర్భం ఈరోజు గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. కాబట్టి తహసీల్దార్ గారు వెంటనే స్పందించి ఆ యొక్క సర్వేను పూర్తి చేయించి వాళ్ళ స్థలాన్ని అప్పగించాలని, ఈ 2 విషయాల్లోనూ కూడా ఆ సాధనాలు రాని అని ఆవిడ ప్రవర్తిస్తున్నటువంటి తీరుపై విచారణ చేసి ఖచ్చితంగా ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామ ప్రజలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము పూర్తి మద్దతుని తెలియజేస్తూ ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని మరోసారి అధికారులకు ఎల్నినో ప్రభావంతో అనావృష్టి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి సూచించారు. తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ లభిస్తుందని పత్తి, వేరుశనగ, ఉల్లి, కందులు, మిర్చి పంటలకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తోందని తెలిపారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే నమోదు చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. తీసుకుంటే 1,50,000 హెక్టార్లు దగ్గర ఇప్పుడు మనకి సో చేయడం జరిగింది. 2,000 రూపాయలు మీరు కాటన్కి ఎకరాకి కడితే 48,000 వస్తుంది. సో అలాగే గ్రౌండ్ నట్కి కూడా 500 అంటే వేరుశనగకి 560 రూపాయలు మీరు ఎకరాకి కడితే 28,000 వస్తుంది. అలాగే ఉల్లి 90 రూపాయలు కడితే మీకు 45,000 రూపాయలు మనకి ఏదైనా క్రాప్ ఫెయిల్ అయితే అంటే పంట ఫెయిల్ అయితే వస్తుంది. అలాగే రెడ్ చిల్లీ కూడా ఉంది. రెడ్ చిల్లీ మనకి సుమారుగా 1,800 హెక్టార్లలో వేశారు. ఇది కూడా ఒక 360 రూపాయలు ఎకరాకి కడితే మనకి 90,000 వస్తుంది. అలాగే రెడ్ గ్రామ్ కందులు 44 రూపాయలు మీరు ఎకరాకి కడితే 22,000 మీకు క్రాప్ ఫెయిల్ అయితే అంటే పంట ఫెయిల్ అయితే కాంపెన్సేషన్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ముఖ్యంగా కాటన్ అలాగే వేరుశనగ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు 15వ తారీఖు లోపల క్రాప్ ఇన్సూరెన్స్ కట్టాలి. అదే మిగతా వాళ్ళైతే 31వ తారీఖు లోపల క్రాప్ ఇన్సూరెన్స్ కట్టాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ఏదైతే ప్రీమియం ఉందో కట్టి ఈ క్రాప్ ఫెయిల్యూర్ ఏదైనా అయితే కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చూసుకోవాలని. బాపట్ల జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ 90% పైగా పూర్తయిందని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పర్యవేక్షణలో అధికారులు, బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో వేగంగా పనులు కొనసాగిస్తున్నారు. ఒక్క అర్హుడైన ఓటరు కూడా మిగిలిపోకుండా నమోదు, సవరణలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చివరి రోజు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. అంకమ్మ అడ్డంకి ఎవరు అదే ఏదో హాస్పిటల్లో బాగాలేదంటే 75% అయిందమ్మా. 76% ఎందువల్ల అంటే 15 డేస్ మనకి ఎవరికి చెప్పడంలో రివ్యూ అయిపోయారు సార్. మళ్ళీ రీజాయిన్ అయిపోతుంది. రీజాయిన్ అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళారు? 15 డేస్ ఈ మనకి జరుగుతున్నప్పుడే వెళ్తారు సార్. ఎవరికి ఇంటిమేట్ చేయాలి.
సార్. అబ్బాయి కేసు మృదులా అమ్మాయిని పెట్టి లాభించాను సార్. మళ్ళీ మొన్న 3 days సిగ్నేచర్ ఏంటి కదా? వెల్ఫేర్ కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో యానం పోలేకూరు అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదంలో అఖిలపక్ష నాయకులు అరెస్టులు, బైండ్ ఓవర్ కేసులను ఖండిస్తూ శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్రమంగా కేసులు నమోదు చేసిన అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. ఏపీ భూభాగంలో పుదుచ్చేరి యంత్రాంగం జోక్యం చేసుకోవడం సరికాదని ఆరోపించారు. ఈ విధంగా అరెస్టుల ద్వారా బెదిరించడం సమంజసం కాదు అని చెప్పేసి శెట్టిబలిజ సంఘం ద్వారా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు తీరు మారాలి. ప్రజా సమస్యలపైన పోరాడుతున్నటువంటి వారందరికీ కూడా తక్షణమే వారిపై ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ప్రజలకు ఏదైతే ఇబ్బందిగా ఉందో ఆ ఇబ్బందికరమైనటువంటి ఎస్టీపీ ప్లాంట్ని, డంపింగ్ యార్డ్ని కూడా అక్కడ నిర్మాణం లేకుండా ఇమ్మీడియట్లీ తొలగించి ఆంధ్రకి పాండిచేరికి ఉన్నటువంటి ఏదైతే జరుగుతుందో అక్రమ అరెస్టుల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన సత్యనారాయణ టేకుమూడి సత్యనారాయణ గారు అంత వివరంగా చెప్పారు. దాన్ని శెట్టిబలిజ సంఘం తరపున ఖండిస్తున్నాం. దీనికి మన అధికారులు తక్షణమే సమాధానం చెప్పాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అయినా, ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా. చేస్తే యానంలో డ్రైనేజీ వాటర్ ఇక్కడ ఔషధ నీరు అయిపోద్ది అన్నట్టుగా చాలా మంది ఆ విధంగా ఈ వ్యవహారాన్ని నడిపిద్దామని చూస్తున్నారు. అది ఎటువంటి పూర్తిగా ఇది మేము ఖండిస్తున్నాం. అక్కడ మీకు కొంప అయితే ఇక్కడ మాకు ఇంపేలాగవుద్ది అవదు కదా. ఏదైతే మీరు ఈ పరివాహక ప్రాంతం ఏదైతే ఆంధ్ర యానం బోర్డర్ మా మొట్టమొదటిగా ఫస్ట్ నుంచి కూడా అఖిలపక్షం కానీ సంఘీయులు కానీ ఇక్కడ ప్రజా సంఘాలు కానీ డిమాండ్ ఏంటి, ముందు మాకు యానం ఆంధ్ర సరిహద్దు తేల్చండి. తేల్చిన తర్వాత నువ్వు ప్లాంట్ పెడతావా, ప్లాంట్ సంగతి మాట్లాడదాం. ప్లాంట్ అంటావా, నువ్వు ప్లాంట్కి ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉందో దానికి కన్జర్వేషన్ యాక్ట్. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో 2వ పట్టణ పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్లో మోటార్ బైక్ల పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ గిరిబాబు మాట్లాడుతూ మైనర్లకు బైక్ ఇస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు గంజాయి లేదా మాదక ద్రవ్యాల విక్రయాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గేట్ లాక్ చేస్తారు కదా, గేట్ లాక్ చేసి వెళ్తే కంపల్సరీగా ఏమనుకుంటారు, ఇంట్లో ఎవరు లేరని చెప్పని అనుకుంటారు కదా. అటువంటి మీరు బయటకు వెళ్ళే సమాచారం ఏమంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకేనా? ఇంకా అట్లాగే కొత్త వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకి ఎప్పుడు తెలియజేయాలి. మీ ఏరియాలో కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తూ ఉన్నారు, ఆ విషయాన్ని పోలీసు చేయాలి. టైంకి వస్తున్నారా, టైంకి వెళ్తున్నారు. ఓకేనా? స్కూల్లో మూమెంట్స్ అన్నీ కూడాను ప్రతి ఒక్కటి కూడాను వాళ్ళకి పిల్లలకు కూడా అవేర్నెస్ కల్పించాలి. అట్లాగే వెహికల్స్ కంపల్సరీగా మీరు 2 వీలర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అందరికీ 2 వీలర్స్ ఉన్నాయి కాబట్టి 2 వీలర్స్ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. ఓకే? ఈ మధ్య యాక్సిడెంట్లు చూశారు కదా మీరు. మన ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన జరిగినాయి, ఒక 3 యాక్సిడెంట్లు జరిగినాయి. లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అందరికీ. డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, సీ బుక్ అన్నీ కూడాను ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. నెంబర్ ప్లేట్ కూడా కరెక్ట్గా ఉండాలి. చిన్నపిల్లలకి కొంతమంది ఇంట్లో ఏదైనా అవసరాల నిమిత్తం చిన్నపిల్లలకి వెహికల్స్ ఇస్తూ ఉంటారు. ఓకేనా? డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే 18 కంప్లీట్ అయ్యి 19 రావాలి. లేకుండానే చిన్నపిల్లలకి స్కూటీలు, బైకులు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు విచ్చలవిడిగా డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? అటువంటివి కూడాను, అటువంటి ఏదన్నా యాక్సిడెంట్లు అటువంటివి జరిగితే ఎవరైతే వెహికల్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గాజులగూడకు చెందిన 82 ఏళ్ల సుశీలమ్మ తన 2 కుమారులు ఆస్తి తీసుకుని తనను నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. 15 ఎకరాల భూమిలో 13 ఎకరాల కుమారుల పేరున రిజిస్ట్రేషన్ చేయగా మిగిలిన భూమి విక్రయించిన డబ్బును కూడా తీసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం చెట్టు కింద జీవనం సాగిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని అధికారులు కోరారు. ఇప్పుడు ఇక పైసలు ఆడేమంటారు తీసుకొని ఇట్లా ఇద్దరు పెడుతున్నాడు. ఒక మనిషి వస్తే
పడదు నాయన. నేను కొన్ని రోజులు జనం నన్ను కడుపు పెట్టకమంటే అడుగుతాను. నేను ఇంకేం అడగదు. నేనేమేం చేసుకున్నాను, ఇంత చేసిన 50 పోలేదు నాకు జీవితాన్ని ప్రపంచం మీద దొరకకపోవాలి. ఎన్టీఆర్ జిల్లా పెనుగురంచిప్రోలు మండలం తోటచర్ల గ్రామంలో ప్రజానాయకుడు శ్రీరామ్ ధనుంజయ్ చిన్నబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పేదలు, వృద్ధులకు భోజనాలు వడ్డించారు. గ్రామ యువకులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, అభిమానుల పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ శాఖ పనితీరు, పెండింగ్ దరఖాస్తులు, భూ సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడం అధికారులు ప్రధాన బాధ్యత అని స్పష్టం చేసిన ఆయన నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిస్తూ ప్రతి దరఖాస్తును గడుపులోగా పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి మంత్ యావరేజ్ గా మనకి ఒక 200 to 300 మ్యూటేషన్స్ వస్తాయి. కొన్ని ఇంకా ఇదంతా కూడా నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ రెవెన్యూ సమస్య అనేది అది మన సిస్టమ్స్ క్రియేట్ చేసిన సమస్యలు. ఏదో ఒక ఆఫీసరు తప్పిదం వల్ల, ఆఫీసర్కి పని తెలియకపోవడం వల్ల, ఇతరత్ర కారణాల వల్ల సమస్యలు క్రియేట్ చేయబడ్డాయి. గత 40 ఏళ్ళుగా కూడా నాకు తెలిసి జరుగుతూనే ఉంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున సమస్యలు క్రియేట్ అయింది మన గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో పెద్ద ఎత్తున రెవెన్యూ సమస్యలు క్రియేట్ అయ్యాయి. కొత్తగా మీరు ఎంఆర్ ఆఫీస్కి తిరిగిన దానివల్ల ప్రయోజనం లేదు, నా దగ్గరికి వచ్చిన దానివల్ల కూడా ప్రయోజనం లేదు. మీ టైం వేస్ట్ చేసుకోమాకండి. ఆ టైం వేరే చోట మీరు స్పెండ్ చేస్తే ఇంకేదైనా చేసుకోవచ్చు. దయచేసి వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ఫాలో కాండి. లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంది, మీకు అర్థం కాలేదు అనుకుంటే మన నాయకులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన ఊరు నాయకులు ఉన్నారు. ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. మీరు ఎవరీ 15 days 10 daysకి ఆ రైతుకి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. మీరు వర్క్ చేస్తున్న సంగతి తెలుస్తుంది. అలాగే అక్కడ హౌస్ క్లీనింగ్ కొంత సరిగా లేదు లోపల హౌస్ క్లీనింగ్. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి మరో 3-4 వారాల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2028 జూన్ 2 నాటికి ఎయిర్పోర్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. అలాగే ఆదిలాబాద్ ఎయిర్పోర్టు కోసం భూ సేకరణ కొనసాగుతోందని, తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న ఆనివార ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారు.
సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించి ఉదయం 11 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. మన ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు ఆలయాన్ని శుభ్రపరచుకునే కార్యక్రమం ఉంటుంది. దాన్ని కోయిలాలవారి తిరుమంచనం అంటాం. ఉగాదికి ఈ సంవత్సరం మొదటిసారి చేసుకున్నాం. ఇప్పుడు ఆనివారి ఆస్థానం సందర్భంగా చేస్తున్నాం. తరువాత బ్రహ్మోత్సవాల ముందు ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి ముందు చేయటం జరుగుతుంది. సో అందరూ ఆలయ సిబ్బంది, బోర్డు మెంబర్సు అందరూ ఆధ్వర్యంలోన టెంపుల్ సిబ్బంది ప్రకాశం జిల్లాలో క్షుద్ర పూజల పేరుతో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైకల్యంతో బాధపడుతున్న బాలుడిని నడిపిస్తానంటూ మొబీనా అనే మహిళ కుటుంబం సభ్యులను నమ్మించింది. ఆమె మాటను నమ్మిన తల్లిదండ్రులు పూజలకు అనుమతి ఇవ్వగా బాలుడి చేతులను తాళ్లతో కట్టి తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలను తట్టుకోలేక బాలుడు మృతి చెందాడు. పెడతారు దేవుడి పాటలు. లోపల ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. వాళ్ళ ఫేసులు కూడా మనం ఇంత మటుకు చూడలేదు. కాకపోతే అంతవరకు అయితే నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా బాబుని చంపేశారు. బాబు చనిపోయి ఎగ్జాక్ట్గా మాకు ఏడుపు వినపడపోవడం 3 రోజుల నుంచి ఏడుపు వినపడట్లా. ఆ అబ్బాయి సౌండ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అంటే అబ్బాయికి మాటలు కూడా రాలేదు. 5 years బాబే అబ్బాయి. కాకపోతే అబ్బాయికి కొంచెం నర్వస్ సిస్టమ్ ఉంది, ప్రాబ్లం ఉంది. అతను ఏంటంటే కొంచెం హ్యాండీక్యాప్డ్ లాగా కొంచెం ఏంటంటే ఇంకా మాటలు రాలేదు, ఇంకా ఏం తెలియలేదు అబ్బాయికి. అలాంటి బాబుని హింసించి చిత్రవద చేసి చంపేశారు. దీన్ని మేము ఖండిస్తాం. అమర్నాథ్ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. యాత్ర ప్రారంభమైన 11 రోజుల్లో 2.75 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఒక్కరోజే 24,000 మందికి పైగా దర్శనం చేసుకోగా జమ్మూ నుంచి మరో 5,335 మంది భక్తులు యాత్రకు బయలుదేరారు. రాంబన్ జిల్లాలో యాత్రికుల బస్సు ప్రమాదానికి గురి కావడంతో 18 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఆగస్టు 28 వరకు 57 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. चंद्रकोट रामबन की इस पावन धरती पर कृपया सफाई व्यवस्था बनाए रखने में अपना योगदान दें। लिए जो टॉयलेट्स बनाई गई है, शौचालय बनाई गई है, वो या टॉयलेट के पीछे समय के लिए रुकेगी। తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మదరవాడ గ్రామంలో ఈతకు వెళ్లి కనిపించకుండా పోయిన సుకుమార్ కోసం 3వ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలు, అగ్నిమాపక సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. ఘటనా స్థలం వద్ద కుటుంబం సభ్యులు, గ్రామస్తులు ఆందోళనతో నిరీక్షిస్తుండగా తహసీల్దార్ ఎస్ఐ మల్లికార్జున్ పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇది ఎంత విశాలంగా వస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీలో మంత్రి గుమ్మిడి సంధ్యరాణి సమక్షంలో 230 గిరిజన కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరాయి. గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానికులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని, గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అశోక్ కుమార్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల విషయంలో ప్రభుత్వం అధికారుల తీరును విమర్శించారు. విద్యుత్ కనెక్షన్ కోసం టీడీపీ కార్యాలయం నుంచి సిఫార్సు లేఖ తీసుకురావాలని చెప్పడం దారుణమని ఆరోపించారు. రైతులకు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా కనెక్షన్లను ఇవ్వాలని, లేకపోతే రైతులతో కలిసి గాంధీగిరి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి గారి ఇలాకాలోనే ఈ విధంగా రైతుల్ని విద్యుత్ కనెక్షన్ల కోసం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రికమెండేషన్ లెటర్స్ తీసుకురమ్మటం అనేది చాలా దారుణం. 2 రోజుల క్రితం సంబంధిత అధికారులతో నేను పర్సనల్గా మాట్లాడటం జరిగింది. మాట్లాడినా కానీ వాళ్ళు కూడా సార్ మాకు పొలిటికల్ ప్రెషర్ ఉన్నాయి, నేను ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను, కంపల్సరీగా లెటర్స్ తీసుకొస్తేనే మేము దాన్ని ఫార్వర్డ్ చేయగలము అంటున్నారు. ఆ విషయం మీద స్పందించి మేము మాట్లాడి ఇదంతా తీసుకొచ్చిన తర్వాత రైతుల్ని నేను మీ ముందు ఉంచుతున్నాను, ఎందుకు మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు అనేది ఒకటి. రెండోది, అదేవిధంగా సంతమాగులూరు మండలంలో కూడా మేము అన్ని కనెక్షన్స్ ఇచ్చారు అంటున్నారు. సంతమాగులూరు మండలం కూడా సేమ్ అంతే. ఏ విధంగా అయితే మీరు రికమెండేషన్ లెటర్స్ తీసుకొస్తేనే చేస్తాము అంటే కాదు అని ఆ రైతులందరూ హైకోర్టులో 100కి 100% రైతులకు ఉపయోగపడేలాగా మేము గాంధీగిరి చేయబోతున్నాం. రానున్న 2-3 రోజుల్లో ఈ రైతులందరినీ పిలిచి మీరు మాట్లాడి వాళ్ళకి ఎస్టిమేషన్ లెటర్స్ ఇచ్చి ఫార్వర్డ్ కనుక చెయ్యకపోతే 100కి 100% మీ ఆఫీసు ముందుకు వచ్చి మేము సంబంధిత అధికారుల ఆఫీసు ముందుకు వచ్చి గాంధీగిరి చేయడానికి రెడీగా ఉన్నాం. రైతుల కోసం నేను కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడను. అదేవిధంగా గాంధీగిరి మార్గంలో ఏ విధంగా చేయబోతున్నానో 2-3 రోజుల్లో మీరే చూడబోతున్నారు. 100కు 100% రైతులకి ఉపయోగపడాలి, రైతుల కష్టాలు తీరాలి అనేదే మా నినాదం. పార్టీలకు అతీతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు మేలు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.